నమస్తే. సో ఫస్ట్ ఇండియాకి రాగానే నా ప్రయారిటీ సెట్ ఉంటాయి. ఫస్ట్ అయితే సెల్ఫ్ కేర్, ఇది ఫస్ట్ చేసేసుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ పూజలు, టెంపుల్స్ ఇవి కూడా లిస్ట్ వేసుకొని ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుంటా రాగానే. ఆ తర్వాత బయలుదేరాం మేము. హలో, గుడ్ మార్నింగ్. ఇట్స్ 5:32. Me and Suhita had to go to Charminar before the sun rises, but the sun has risen. Sun is rising actually. Let's go to Charminar. Let's go. వాట్ ఎ బ్యూటీ. దీనికోసమే ట్రాఫిక్ అంతా స్టార్ట్ అవ్వక ముందు తొందర లేచి పొద్దునే వచ్చేసాను. అసలు ఈ చార్మినార్ని కూర్చొని చూస్తుంటే అబ్బా ఇంటికి వచ్చేసాను రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు లిటరలీ. సో అసలు ఈ మార్నింగ్స్, ఈ వైబ్, దీనికోసమే బతకొచ్చు అసలు. హైదరాబాద్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అందరు ఎంత చిల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అసలు వావ్ అనిపించింది నాకైతే. సో ఫాస్ట్గా నిమ్రాకి వెళ్ళిపోయి ఒక చాయ్, మలై బన్, టై బిస్కెట్, అసలు ప్రయారిటీస్ ఆర్ సెట్ నాకైతే. అసలు ఇవన్నీ తీసేసుకొని ప్రతి చిన్న వీడియో క్లిప్ తీసేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ నేను యూఎస్కి బ్యాక్ వచ్చాక ఇవన్నీ అట్లీస్ట్ వీడియోస్లో చూసుకుంటేనన్నా మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అన్ని వీడియోస్ తీసుకున్నా. అసలు పిచ్చి దానిలాగానే ఉండే, అందరు వెరైటీగా చూస్తున్నారు ఏం చేస్తుంది మా అన్నట్టు. కానీ ఇక నా ప్రయారిటీస్ నావా అనిపించింది. కొంతసేపు అలా చార్మినార్ని చూసుకుంటా, అడ్మైర్ చేసుకుంటా, అదొక బ్యూటిఫుల్ మూమెంట్ అక్కడ స్పెండ్ చేశాను నేను. వావ్, ఇప్పుడు కదరా నేను ఇంటికి వచ్చాను అన్న ఫీలింగ్ 100% వచ్చింది నాకైతే. వెరీ గుడ్ డెసిషన్ అనుకున్నా. ఇక మా డాడీ బర్త్డేకి దావత్ నడుస్తుంది. ఇక గట్టిగా అందరూ చిల్ అవుతున్నారు. మంచి వంటలు, గింటలు, బిర్యానీలు అంతా నడుస్తుంది. సో మా డాడీ బర్త్డే టైంకి కరెక్ట్గా వచ్చినందుకు హీ వాజ్ వెరీ హ్యాపీ. అసలు అమ్మ నా బిడ్డ వచ్చేసింది రాబాయ్ అన్న హ్యాపీనెస్ ఆయనకి ఎక్కువ ఉండే ఆయన బర్త్డేకి. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో జరసేపు అట్లా చిల్ అయ్యి అందరికీ నమస్తేలు చెప్పేసి ఇక ఓకే వీళ్ళు ఇక సన్మానం చేశానంటే మనం కొంచెం ఇక వీడియోలు, ఫోటోలు తీసేసాయి. వాళ్ళు ఫుల్ ఖుషి అనమాట. మా డాడీ బర్త్డే అట్లా జరుపుకున్నాము. ఇక ఇట్లుంటుంది వాళ్ళతో అంతా ఫన్. ఇంకా మా మమ్మీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని కనిపిస్తా అని చెప్పి వాళ్ళని పిలిచింది. కొద్దిసేపు వాళ్ళతో నెక్స్ట్ డే చిల్ అయినా మస్తుగా. ఆ తర్వాత మా మమ్మీ ఆమె లిస్ట్ వేసుకుంది, ఈ బట్టలు, ఆ బట్టలు, అయ్యి షాపింగ్ వేసుకుందామని. Mami. 1 year friend year shopping ಎಲ್ಲ பண்ணிட்டியா? ನೈಸ್ ಫ್ರಾಕ್ಸ್ ಎಲ್ಲ 1 year 1 year or 6 months. or 6 months. Yes. So நம்ம செப்பினிக்கு ஸ்டூடியோல ஷாப்பிங் பண்ணோம். அப்புறம் இங்க ஸ்டைல் யூனியன்ல ஷாப்பிங் பண்ணோம். எவ்வளவு ஷாப்பிங் பண்ணீங்க மம்மி காமி? Okay. So இன்னொரு చెక్ బాక్స్ థింగ్స్ టు డూ అండ్ ఇంకా మా మమ్మీతో మొత్తం ఇక షాపింగే నడిచింది ఇక 2 రోజులు. ఇక ఆమె జనరల్ బజార్ అనుకుంటా, కోటి అనుకుంటా అంతా షాపింగ్ తిప్పింది అనమాట. ఏమేమి కావాలి, ఏడేడ కావాలని అంతా తిప్పి కొనిపించి ఇక ప్యాకింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఆమె మొత్తం రెడీ చేసుకుంటుంది. ఇక మనకి ఎట్లుంటుంది ఇక జనరల్ బజార్ క్రౌడ్, ఆడ మొత్తం టెంపుల్ హడావిడి నడుస్తుంది ఫుల్. వావ్ అని ఫుల్ 100% నేనైతే చిల్ అవుతున్నా. అసలు ఇదంతా నాకు ఎన్ని రోజులు అవుతుంది, వీళ్ళనంతా ఎప్పుడు చూసి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఏ హడావిడి తీసుకుంటే ఆ హడావిడి ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. తర్వాత యాజ్ యూజువల్ ఇక మమ్మీస్కి ఉన్నదే ఉంటుంది, ఈ ఇయర్ రింగ్స్ తీసుకో, ఆ చైన్ తీసుకో అనుకుంటా. ఆమెకి ఏదో ఒకటి కొనిపించేంత వరకు ప్రశాంతత వాడరు వీళ్ళు. సరే అని నేను కూడా లిస్ట్ రాసుకొని వచ్చుకున్నా. ఇక నాకు సెకండ్ టాప్స్ కావాలా, ఇయర్ రింగ్స్ కావాలా అని అంతా కొనిపించింది. నాకేం కావాలంతా మంచిగా మమ్మీ దగ్గర కొనిపించుకోవడం ఒక మజానే వేరే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక మంచిగా కొనిపించుకున్నా. షాపింగ్లే అయినాయి ఫుల్గా. என்ன ஷாப்பிங் பண்ணுங்க மம்மி? ஓ அப்படியா? Yes. Nice. You liked everything, no dresses? Yes, I like.
ఎన్నెలా తింటాడు కదమ్మా ఉట్టుడు ఎడుతుంది అందులో కాదు. అసలు ఈ మాస్క్కి బ్యాక్ స్టోరీ ఏంటంటే యుఎస్లో డెంటల్ అంతా సపరేట్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సరే అని ఇండియాకి పోయినప్పుడే అన్ని డెంటల్ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. పోయి అపాయింట్మెంట్ తీసుకొని చెకప్ చేసుకుంటే విజ్డమ్ టూత్ పీకాలన్నారు. సరే రాబాయ్ పీకేసేయండి ఎంతసేపు అని అనుకున్నా. తీరా చూసే వారం అంతా మొహం ఉబ్బిపోయి ఉండే ఇక ఏడుపు వచ్చింది. మొత్తం లిక్విడ్ డైటే నడిచింది. అసలు చాలా సాడ్గా ఫీల్ అయినా. ఇక ఏం చేస్తాం, ఇక సుహిత వచ్చింది, బయట తీసుకుపోయింది, కొబ్బరి బోటం తాగిపిస్తా అని కొద్దిసేపు ఆమెతో చిల్ అయ్యి నవ్వుకొని ఇక హడావిడి ఆమెతో ఇట్లనే ఉంటుంది. ఇక ఫన్ ఉంటుంది. ఇక ఏదున్నా ఇక నొప్పిలో కూడా ఇక సంతోషం ఇట్లా ఎత్తుక్కుంటాం మేము హైదరాబాద్లో. కొద్దిసేపు ఆమెతో మంచిగా చిల్ అయినా. కొంచెం రికవరీ అయినాక చూస్తే ఇక ఈ మారేట్పల్లి టెంపుల్కి మాత్రం స్కూల్ నుండి చిన్నప్పటి నుండి ఎవ్రీ సాటర్డే పోతుండే. యాజ్ యూజువల్ పోయి ఇక అందరికీ నమస్తేలు చెప్పేసుకొని ఇక మన విషెస్ అన్నీ లిస్ట్ రాసి ఇచ్చేసినాము. యూఎస్లో ఉన్నప్పుడు ఫుల్ ఫోమో, కొత్త నిలోఫర్ ఓపెన్ చేసినారని ఫుల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, రీళ్ళు, స్నాప్లు మొత్తం దీనివే నడుస్తుండే. ఇక పోగానే ఒకసారి ఖచ్చితంగా ఇది ఒకసారి విజిట్ చేయాలన్నట్టు పోయి చాయ్, బిస్కెట్, మలై బన్ అన్నీ కొనుక్కొని తినేసిన. మంచిగా ఉండే, బట్ ఓవర్ హైప్ అని కూడా నాకు అనిపించింది కొంచెం. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఆకాంక్షని కలవాలి, ఆమెతో ఈరోజు చిల్ అయినాం మొత్తం. ఇక ఆమె బర్త్డే వీకెండ్ కూడా నడుస్తుండే. ఇక ఆమెకు కొంచెం బర్త్డే సెలబ్రేషన్ చేపించేసుకుని, అసలు జూలై అంటేనే నాకు ఫుల్ ఫెస్టివ్ మంత్ అనమాట. అసలు అందరు క్లోజ్ పీపుల్ బర్త్డేస్ లైన్గా వస్తూనే ఉంటుంది. దాంట్లో ఆకాంక్ష బర్త్డే కూడా, డాడీ బర్త్డే అయిన తర్వాత ఇక ఆమె వెకేషన్ పోతుండే ఆమె బర్త్డేకి అని చెప్పేసి ముందుగానే బర్త్డే సెలబ్రేషన్ చేసేసినాం కొంచెం. ఇక ఐ వాజ్ సో హ్యాపీ టు మీట్ హర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ హర్. Yes. Say hi, Raksha vlog. All the glory, all like. వీళ్ళందరికీ నేను బ్లాగ్ చేస్తుంటే కొత్తగా ఉంది. అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలని అర్థం అవుతలేదు అసలు. Bye. ఇంకా అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ టైమ్ టు సే గుడ్ బై అండ్ ఇట్ వాజ్ విత్ అ వెరీ వెరీ హెవీ హార్ట్. మార్నింగ్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ సో 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 బ్యూటిఫుల్. అసలు మా ఇంట్లో నేను దగ్గర 1 minute అనుకుంటా ఎవ్రీడే చిన్నప్పటి నుండి వాకింగ్, ఎక్సర్సైజ్ అనుకుంటా ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం డైలీ పక్కా వచ్చేస్తుండే. సో యాజ్ యూజువల్ కొంచెం సేపు బ్రౌనీని కూడా తీసుకొని వాకింగ్కి తిప్పేసి చిల్ అయినాయి ఆ పొద్దున. అసలు బ్యూటిఫుల్ ఉండే మార్నింగ్. ఇంపార్టెంట్ థింగ్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇది కూడా. దీనికి స్నానం చేయించడం. చాలా బుద్దుగా ముజ్జుగా తీసుకుంటుంది స్నానం. గుడ్ గర్ల్ అసలు బ్రౌనీ చాలా ఈ విషయంలో. ఇంకా చెప్పక్కర్లేదు, యాజ్ యూజువల్ రిలేటివ్స్, కజిన్స్ అనుకుంటా క్యాచప్, మీటప్, లంచెస్ ఇదంతా అయినాయి. మంచిగా అందరినీ కలిసి చిల్ అయ్యి ఎంజాయ్ చేసాం. Stay tuned for part 2.